విశాఖలోని అరవిలోవ దుర్గానగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 11 రోజుల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో జూదానికి అప్పులు చేయడంతో పథకం ప్రకారం ప్లాన్ చేసి హత్య చేశాడని చెప్పారు. స్నేహితుడి ఇంట్లోకి వెళ్లి గొంతు నిలిమి దారుణంగా హత్య చేసి 8 లక్షలకు పైగా విలువైన బంగారం, 5 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్టుగా తెలిపారు పోలీసులు. लोगो కళ్ళు కనిపిస్తున్నాయా? చిన్న గ్యాప్ ఉంది. మీరు ఆపై ఫిబ్రవరి 11వ తారీఖున ఆరిలోవ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిపోర్ట్ అయింది. అది చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి, కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది ఆ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివగంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నాం. మేడం, సెల్ఫీ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో శివ? సెల్ఫీ వీడియో తను చేసిన తప్పుకి కానీ అప్పులకి కానీ నా కుటుంబానికి నాకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి అతను ఒక వీడియో పోస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది మనకి దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే నేరుగా లక్ష్మి ఇంటికి ఈ శివ వెళ్ళడం జరిగింది కదా, ఇద్దరి మధ్య ముందే పరిచయం ఉందా ఎట్లా? అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది, ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి.
అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో ఇతనికి బెట్టింగ్ దాదాపు ₹1,00,00,000 పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25,00,000 వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా అంటే స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ తన జాబ్ ఏంటి అసలు? శివకి ఒక సెల్ ఫోన్, బొబ్బిలిపట్నంకి చెందిన వ్యక్తి ఇతను. ఒక సెల్ షాప్ అయితే ఉంది. టాటూ శివ అని కూడా ఇతనికి మారు పేరు ఉంది. టాటూస్ అవి వేస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్స్ అవి చేయడం, ఒక పిండి మిల్లు లాంటిది ఒకటి రన్ చేయడం, అలా కొంచెం ఉన్నవాడే. కానీ వ్యసనాలకు అలవాటు అయిపోవడం వల్ల, చాలా అప్పుల పాలు అయిపోవడం వల్ల డబ్బులు చాలా అవసరమయ్యి ఇలా చేసినట్టు మనకి తెలుస్తుంది. తెలుసండి, తెలిసి కొంచెం వ్యతిరేకత కూడా రావడం వల్ల ఈ మధ్యకాలంలో తగ్గించాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గించడం జరిగింది. ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, స్పెసిఫిక్గా ఏమిటి అనేది తెలియదు, బట్ ఇంట్లో వాళ్ళకైతే ఐడియా ఉంది. అది మనకి తెలియదండి. లాంగ్ పరిచయం ఉంది. 15 ఏళ్ళుగా అతనే ఒప్పుకోవడం జరిగింది. 15 ఏళ్ళుగా ఆమె పరిచయం అని చెప్తున్నాడు. ఎటువంటి అంతకుముందు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. దానివల్ల ఇంట్లో కూడా కొన్ని గొడవలు కూడా జరగడం జరిగింది. అంటే కంప్లీట్గా స్ట్రేంజర్ కదా, సంబంధికుడు కాదు, బంధువు కాదు. అందువల్ల కొంచెం గొడవ కూడా జరిగినట్టుంది. అంటే ఈ మధ్యకాలంలో రావడం లేదు కదండి, వాళ్ళకి ఈ పర్సన్ అని మనం తర్వాత తెలిసింది. బట్ ఈ మధ్యకాలంలో అతను రావడం తక్కువే. చాలా కాలంగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే లేదు. ఫోన్లో మాట్లాడుకోవడం ఇవి మాత్రం జరుగుతుండే. వచ్చి ఉండొచ్చు, మనకైతే చెప్పలేదు. మనము ముద్దాయి చెప్పడం కన్ఫెషనే మనకు ఇప్పుడు ఉన్నది. ఆయన కన్ఫెస్ చేయడంతో తెలుస్తుంది. శివ మ్యారీడ్ అండి, 2 పిల్లలు ఉన్నారు, భార్య కూడా ఉంది. వాళ్ళంతా బొబ్బిల్లోనే ఉంటారు. అతను క్రిమినల్ అంటే కోవిడ్ టైంలోని వైలేషన్స్, ఇప్పుడు బయటకు రాకూడదని క్వారంటైన్ ఇవన్నీ ఉండేవి కదండి, ఆ వైలేషన్స్ ఒకటి. వీధిలో కొట్లాటలు ఉంటాయి కదా, యాఫ్రేస్, అలాంటి కేసులు ఉన్నాయి. మేజర్ కేసులు అయితే లేవు. మేడం, ఈ కేసు చాలా సెన్సేషన్ అయింది. వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? 11th ఏం జరిగింది? ఎన్ని గంటలకు వెళ్ళాడు? ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? ఇంతకుముందు అప్పులు తీర్చుకోవడానికి లక్ష్మి గారిని ఇతను ఏమైనా డబ్బులు అడుగుతాడా? డీటెయిల్గా అంతకుముందు ఆ రోజు 10 గంటలకు ఆ టైంలోని మనకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లోనే మెయిన్ లీడ్ అండి మనకి. మీరు చూస్తే అతను అప్పుడు ఆ రోజు వేసుకున్న డ్రెస్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము, కేస్ ప్రాపర్టీ. కంప్లీట్గా కన్సీల్ చేసుకొని, అంటే మంచి పక్కా ప్రిపరేషన్తో వచ్చాడు అతను. ఏదో రకంగా డబ్బులు పట్టుకెళ్ళాలి, లేదంటే చంపి పట్టుకెళ్దామన్నంత ప్రిపరేషన్. ఎందుకంటే మనం ఆ సీసీ ఫుటేజ్ చూస్తే క్యాప్ పెట్టుకొని కంప్లీట్గా జర్కిన్ వేసుకుని ఫేస్ కూడా కన్సీల్ చేసుకుంటూ వస్తాడు. 10-12 మార్నింగ్ టైంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో ఇంట్లో ప్రవేశించి దాదాపు ఒక 2 hours అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత బయటకు వచ్చిన ఫుటేజ్ కూడా మనం కలెక్ట్ చేసాం. అక్కడ నుంచి కంటిన్యూస్గా సెవరల్ ఫుటేజెస్ వెరిఫై చేయడం జరిగింది. మనం ఢిల్లీ వరకు కూడా మన టీమ్స్ వెళ్ళడం జరిగింది. దీంతో అతను ఫైనల్గా టెక్నికల్గానే మనకి ఇది సాధ్యమైంది. లేదండి, ఇతను ఒక్కడే, ఇంకెవరు ఇతను ఒక్కడే. ఎస్, ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి పోలీసుల్ని ముందుగానే నేను చెప్తున్నాను కదా, పక్కా ప్రిపరేషన్తో, ఎవిడెన్స్ దొరకకూడదు అన్నట్లు. హత్య జరిగిన తర్వాత కూడా ఒక 6 సార్లు ఆటో మారుతూ రైల్వే స్టేషన్ అలా 30 తిప్పలు పెట్టడం జరిగింది. ఇతను ఇంటికి వచ్చే ముందు కూడా ఒక అపరిచిత వ్యక్తి, సమ్ ఆటో పర్సన్ ఎవరిదో ఫోన్ తీసుకొని ఫోన్ చేయడం జరిగింది. తన ఫోన్ నుంచి కూడా కాదు, అంటే ఇతను పక్కా ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు తన ఉనికి తెలియకూడదని.
తను అక్కడ నేరం చేసినా తెలియకూడదని వేరే పర్సన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమెకి వస్తున్నట్లు సంభాషణ జరిగింది. వస్తున్నానని చెప్పడం సంథింగ్ అయితే జరిగింది. ఆవిడ కూడా ఇప్పుడు వస్తున్నానంటే ఆవిడ కూడా లోన్కి ఇన్వైట్ చేసినట్టే లెక్క కదా. అంటే అవును, ఫోర్స్ఫుల్ ఎంట్రీ అయితే కాదు, పరిచయం ఉంది కదండి, పరిచయం ఉంది కదా. కానీ ఇట్లా హత్య చేస్తాడని ఆవిడకి తెలియకపోవచ్చు కదా. డబ్బులు అడుగుతాడు, కొంత డబ్బు అయితే ఇవ్వగలుగుతుంది, లక్షల్లో అడిగినట్టు తెలుస్తుంది. మరి ఎందుకంటే పట్టుకుపోయిన క్యాష్ చూస్తే చాలా లక్షల్లో ఉంది. అది మనం రికవర్ చేస్తాం. ఏంటండి, మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్లోనే పట్టుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు ఈ సెల్ఫీ వీడియో అతన్ని పట్టుకోవడానికి ఏమైనా కీలకంగా మారిందా, లేకపోతే సీసీ ఫుటేజ్ ఆధారంగానే మనకి లొకేషన్ ఇవ్వడానికి వీటికి ఉపయోగపడిందండి. సైంటిఫిక్గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడింది మనకి. అది మనం క్లియర్గా చెప్పలేమండి, తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని గొడవలు కూడా జరిగినాయి. తను ఈ అపరిచిత వ్యక్తి అంత ఫ్రీక్వెంట్గా రావడం అనేది తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. మనకైతే ముద్దాయి చెప్పిందే ఆవిడతోటి అయితే పరిచయం ఉందని చెప్తున్నాడు 15 ఏళ్ళుగా.